బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రిలీజ్ కి ముందే వివాదాల్లో ఇడుపు కాగితం సినిమా ప్రస్తుతానికి నెలకొంది. ఇటు సినిమా టైటిల్ పై ఏపీకి సంబంధించిన వ్యాసులు అభ్యంతరం వ్యక్తపరుస్తున్నారు. తెలంగాణ యాస భాషపై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉందా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. మీ భాష నుంచి మా భాషలోకి డబ్బింగ్ చేయగలరా అంటూ సటైర్లు వేస్తున్నారు. అసలు మీది యాసన భాషన అంటూ వెటకారమైన పోస్టులను పెట్టే ప్రయత్నం చేశారు. ఈ ట్రోలింగ్స్ అన్నిటిపైన ఘాటుగా స్పందించారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి. ఎందుకురా మీకు అంత ఓర్వలేని తనం అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అలాగే అర్థం కాకపోతే మూసుకోండి, సబ్ టైటిల్స్ ఉండవు, సినిమా చూడకండి మీకు నచ్చకపోతే అంటూ ప్రొఫెసర్ గంటా చక్రపాణి చాలా ఘాటుగా స్పందించారు. మాది యాస కాదు తెలంగాణ భాష అంటూ నెటిజన్లు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బింగ్ కావాలంటే బీహార్ వెళ్ళండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే 58 ఏళ్ళు కలిసి ఉన్న తెలంగాణ భాష అర్థం కాలేదా అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రాలోని ఇతర యాసలు మీకు అర్థమవుతాయి కానీ తెలంగాణ భాషే సమస్యగా మారిందా అంటూ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి తెలంగాణ అలాగే ఆంధ్ర రెండు రాష్ట్రాల మధ్య మరొకసారి వ్యత్యాసాలు బయటపడుతున్నాయి. భాష గురించి మాట్లాడుతున్నారు, కల్చర్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ విభేదాలన్నీ సోషల్ మీడియాలో ఈ ఇడుపు కాగితం అనే సినిమాని ఉద్దేశించి ప్రస్తుతానికి బగ్గుమంటున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఆయన పోస్ట్ పెట్టారు. ఏమని పెట్టారు ఒకసారి అది చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. మొదటగా మనం చూస్తే, ఇడుపు కాగితం పేరులో భావంలో స్పష్టత ఉంది, విడిపోయే కాగితమని, విడిపోయేటప్పుడు రాసుకునే ఒక పత్రం అది. అంటే ఎందుకురా మీకు ఇంత ఓర్వలేని తనం, మరి విడాకుల్లో ఏముందిరా ఆకుల, అర్థం కాకపోతే మూసుకోండి, సబ్ టైటిల్స్ ఉండవు, చూడకండి అంటూ ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఆయన దీనిపైన జరుగుతున్న వివాదం గురించి ఆయన మాట్లాడుతూ, ఇడుపు కాగితం అనే దాంట్లో ఆ పేరులో భావము స్పష్టత ఇవన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. విడిపోయే సమయంలో ఒక కాగితం అంటూ, విడిపోయే సమయంలో రాసుకునే ఒక పత్రం అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఓర్వలేకపోతున్నారు అంటే తెలంగాణ టైటిల్ ఉండకూడదా, తెలంగాణ భాషలో యాసలో టైటిల్స్ ఉండకూడదా ఉద్దేశాన్ని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరొక పక్కన కొంత క్రిటిసైజ్ కూడా చేశారు. విడాకులలో ఏముంది ఆకుల అంటూ కూడా ఆయన క్రిటిసైజ్ చేస్తున్నారు. అర్థం కాకపోతే మూసుకోండి, సబ్ టైటిల్స్ ఉండవు, సినిమా చూడకండి అంటూ కూడా ఆయన మొత్తానికైతే సోషల్ మీడియా మాధ్యమంలో ఒక పోస్ట్ని పెట్టారు. మరికొన్ని ట్వీట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఉప్పిడి పిండి కామెంట్ చేశారు. చెప్పులని మొట్టు అంటూ మీరు పలికే ఆ పదానికి ఇప్పుడు ఇడుపు కాగితం అంటే ఏంది అని వెటకారంగా మీరు మాట్లాడడం, అసలు చెప్పులకు మొట్టు అనే పదానికి ఏమైనా సంబంధం ఉందా అంటూ కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సో యాస గురించి, పదజాలం గురించి, మాట్లాడే మాటల గురించి, ఆ భాష గురించి ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది. మరొక కామెంట్ మనం చూడొచ్చు, మరొక పోస్ట్, మాది తెలుగు యాస కాదు తెలంగాణ భాష అని అన్నారు కదరా, మీ భాష నుండి మా భాషలోకి డబ్బింగ్ చేయమంటే ఇలా ఏడుస్తారు ఏంటి అంటే తెలంగాణ అనేది ఒక సపరేట్ భాష అని మీరు అన్నప్పుడు మరి ఆ భాషలోకి మీరు డబ్బింగ్ చేయండి అని మేము అడుగుతుంటే ఎందుకు ఏడుస్తున్నారు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అసలు మీది యాసన భాషన, మీ గురించి మీకే చక్కగా తెలవదు, మళ్ళీ ఆత్మగౌరవం అంటూ కూడా మొత్తానికైతే కామెంట్ చేశారు. మరొకరు అజయ్ రెడ్డి చేసిన ట్వీట్ పైన ఈయన మళ్ళీ ట్వీట్ చేయడం జరిగింది. అజయ్ రెడ్డి ఏం ట్వీట్ చేశాడంటే, మరొక ట్వీట్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఉప్పిడి పిండి, వన్స్ అగైన్ థ్యాంక్స్ టు కేసీఆర్ ఫర్ బ్రింగింగ్ తెలంగాణ. కామెంట్స్లో ఉన్న అటువంటి వ్యక్తులకు మాకు దూరం పెట్టిన వాళ్ళని మా నుంచి దూరం పెట్టినందుకు అంటూ మొత్తం మీద కేసీఆర్కి థ్యాంక్ యూ చెప్తూ ఇలాంటి మనుషులని దూరం పెట్టినందుకు థ్యాంక్ యూ అంటూ కేసీఆర్ని, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఆ ఉద్యమాన్ని, వీటన్నిటిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మొత్తం మీద మరొక ట్వీట్, మరిన్ని ట్వీట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. అలాగే ఈ ఘటనకు సంబంధించి, ఈ ఇష్యూకి సంబంధించి మీరెవరైనా
మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఈడుపు కాగితం అనే టైటిల్ పైన మీ అభిప్రాయం ఏంటి, అలాగే సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతున్న రచ్చ పైన, అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతుంది, భాష గురించి డిస్కషన్ జరుగుతుంది, అలాగే ఒకరినొకరు దూషించుకునే లెవెల్కి వెళ్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం తెలంగాణ అలాగే ఆంధ్ర 2 రాష్ట్రాల మధ్య విభేదాలు బగ్గుమనే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. పొలిటికల్ కాంట్రవర్సీస్ కొన్ని వచ్చాయి, దాని తర్వాత ఇప్పుడు సినిమా కాంట్రవర్సీస్ వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కూడా కాల్ చేసి మీ అభిప్రాయాలని మాతో పంచవచ్చు. అలాగే మరికొన్ని ట్వీట్స్ ఉన్నాయి, అవి కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. కార్తిక్ రెడ్డి అని ట్వీట్ చేశారు. థ్యాంక్ యూ రా, మా తెలంగాణ బిడ్డ దర్శి అన్న అండ్ మా తెలంగాణ ఫోక్ సెన్సేషన్ నాగదుర్గ డెబ్యూ మూవీకి ప్రమోషన్స్ చేస్తున్నందుకు వెరీ గుడ్, కీప్ ఆన్ గోయింగ్. ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉంటుందా అని అయ్యప్ప చౌదరి ట్వీట్ చేస్తే దానికి కార్తిక్ రెడ్డి ట్వీట్ చేస్తూ ఏమంటున్నాడంటే, సరే పాజిటివ్ ఆర్ నెగిటివ్, మీరు ఇష్యూని వైరల్ చేస్తే దీన్ని ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అంటూ కూడా సర్కాస్టిక్గా కార్తిక్ రెడ్డి అనే వ్యక్తి ట్వీట్ చేసే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద దాన్ని కూడా మాకు ఒక అడ్వాంటేజ్గా మేము చూపించుకుంటున్నాం, అడ్వాంటేజ్ మాకు అది, మీరు ప్రమోషన్స్ ఫ్రీగా చేస్తున్నారంటూ మరొకరు ట్వీట్ చేశారు. ప్రభాకర్ వీణవంక ట్వీట్ చేశారు, ఇవే తగ్గించుకుంటే మంచిది, గిసోంటి కథలే కదా మిమ్మల్ని అంటూ. ఓకే, మీరు రుద్దిన తెలుగుకు మేము సబ్ టైటిల్స్ అడిగినామా? 1956 నుండి 2014 దాకా జిల్లాకో యాస అని రుద్దితిరి మా మీద, ఇప్పుడు మా మాటలకు డబ్బింగ్ కావాలనా అంటూ ప్రశ్నిస్తున్నారు. సో బేసికలీ ప్రభాకర్ వీణవంక ఏమంటున్నారంటే, ఇవే తగ్గించుకుంటే మంచిది, 1956 నుంచి 2014 దాకా మీ భాషని, మీ అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన భాషని ఉద్దేశించి మాట్లాడుతున్నాం, మీ భాషని తెలంగాణ ప్రజలపైన రుద్దినప్పుడు మేము క్వశ్చన్ చేశామా? మీరు ఆంధ్రాలో జిల్లాకు ఒక యాసని మాట్లాడుతుంటారు, ఆ యాసని మా పైన, అంటే సినిమాల్లో నాకు తెలిసి సినిమాల్లో దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ప్రభాకర్ వీణవంక. రాయలసీమకు సంబంధించిన ఫ్యాక్షన్ సినిమాలు కావచ్చు, అలాగే ఉత్తరాంధ్ర కోనసీమకు సంబంధించిన సినిమాలు కావచ్చు, అలా వివిధ జిల్లాలకు సంబంధించిన యాసని మా పైన రుద్దినప్పుడు మేము డబ్బింగ్ కావాలని అడిగామా అంటూ ప్రశ్నిస్తున్నారు. యాక్చువల్లీ కింద మరొకరు కామెంట్, మరొక ట్వీట్ ఉంది. డాక్టర్ డోలో 650 200 ఏళ్ళు అరవ ప్రజలతోని మీరు ఉన్నారు కాబట్టి అచ్చ తెలుగు ఎట్లా అర్థమవుద్దిరా సంకనాగారం అంటే, సరే ఒక ఇబ్బందికరమైన కొంత పదజాలను వాడారు, నేను ఆ మాటలు మీకు చెప్పలేను. కానీ 200 ఏళ్ళు అంటే తమిళనాడులో భాగంగా మీరు 200 సంవత్సరాలు ఉన్నారు, తమిళులతో కలిసి ఉన్నారు కాబట్టి అచ్చ తెలుగు మీకు ఎలా అర్థమవుతుంది అంటూ కూడా డోలో 650 కామెంట్ చేశారు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి పోస్టులో ఈడుపు కాగితం సినిమానే మెయిన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పాలి, లేకపోతే అదే మెయిన్ సబ్జెక్ట్ అయిపోతుంది అని చెప్పాలి. ఆ టైటిల్ని బేస్ చేసుకొని ఈ కాన్వర్జేషన్స్ అన్ని జరుగుతున్నాయి. మరొక ట్వీట్ కూడా ఉంది, అంటారా అనే ఒక ప్రొఫైల్ నుంచి, చూస్తే చూడండి లేదంటే చూడండి అంటూ, అలాగే బలంగం ఎలా అయితే హిట్ అయిందో అంతకంటే ఎక్కువ హిట్ అవుద్ది ఈ సినిమా అంటూ. సో మొత్తం మీద సినిమాని చూస్తే చూడండి, లేకపోతే భాష అనేది మీకు ఇబ్బందిగా ఉంటే మీరు సినిమాని చూడడం మానేయండి అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొకటి, నో డిబేట్స్ మరొక పోస్ట్ వచ్చింది ప్రభాస్ సిరిసిల్ల నుంచి. నో డిబేట్స్, ఇడుపు కాగితం సబ్ టైటిల్స్ అడిగే సన్నాసులు బీహార్కి వెళ్ళండి మింగేయండి అంటూ ప్రొడ్యూసర్ తరఫు నుంచి ప్రొడ్యూసర్ అంటూ మళ్ళీ పెట్టారు. మరి ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ అంటున్నారు. ప్రియదర్శి, నాగదుర్గ వీరందరినీ ట్యాగ్ చేశారు. సో ఇడుపు కాగితంకి సబ్ టైటిల్స్ కావాలనుకుంటే మీరు బీహార్కి వెళ్ళండి. మన తెలుగు సినిమాలు సాధారణంగా ఉత్తరాదిలో, అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాల్లో తెలుగు సినిమాలు డబ్బింగ్ అయిన తర్వాత అక్కడ చాలా బాగా ఆడుతూ ఉంటాయి. మొత్తం మీద మీకు సబ్ టైటిల్స్ కావాలంటే ఆ రాష్ట్రాలకు వెళ్ళండి, డబ్బింగ్ చేసిన తర్వాత అక్కడ చూడండి సినిమానంటూ కొంత సర్కాస్టిక్గా చెప్పే ప్రయత్నం చేశారు. మరొకరు ఇటు ప్రశాంత్ తెలంగాణ అని కామెంట్ చేశారు. సో ఇలా రకరకాల పోస్టులు పెడుతున్నారు భాషని ఉద్దేశించి. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్ ఎవరు?
అతను ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు, ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్తో పాటు మిగతా వ్యక్తులు, ఈ సినిమాకి సంబంధించిన రైటింగ్స్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ కానీ, వీరందరూ మరి ఎక్కడి వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడట్లేదు. ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందించడానికి ఎలాంటి ఇబ్బంది పడట్లేదు. కానీ సోషల్ మీడియాలో దీన్ని బేస్ చేసుకొని మాకు అర్థం కాలేదంటూ కొంతమంది, మీకు అర్థమైతే ఏంటి, అర్థం కాకపోతే ఏంటి అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనేంద్ర అందుబాటులో ఉన్నారు. అనేంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనేంద్ర, ప్రస్తుతానికి సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్ ఏంటి, దీనిపైన ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సోషల్ మీడియా? ఎస్ కళ్యాణ్, ఇడుపు కాగితం పేరిట టైటిల్ ప్రకటన బయటకు రాగానే ఈ పదం గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఇడుపు కాగితం అంటే అర్థం ఏంటి, మేము ఇప్పుడు దాకా వినలేదే అని ఆంధ్ర ప్రాంతానికి చాలా మంది అనుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ ప్రాంత వాసులు మాత్రం ఆ పల్లెటూరు మాట, అచ్చమైన పల్లెటూరు మాట, అచ్చమైన తెలంగాణ మాట అంటూ కూడా, సో వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్ ఇక్కడ. సో అయితే ప్రియదర్శి హీరోగా యూట్యూబ్ వీడియోస్ తో ఫేమస్ అయినటువంటి నాగదుర్గని హీరోయిన్ గా పెట్టి సుకుమార్ రైటింగ్స్ లో బన్నీవాస్ కాంబినేషన్ లో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఇడుపు కాగితం మూవీ నిన్న లాంఛనంగా ప్రారంభం అవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ ని తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు రిలీజ్ చేశారు. అండ్ ఇక అల్లు అరవింద్ క్లాప్ అయితే కొట్టడం జరిగింది. సో మొత్తానికి ఈ మూవీ డైరెక్షన్ మాత్రం దొండపాటి వంశీరెడ్డి డైరెక్షన్ చేస్తున్నారు. సో ఈ సినిమా టైటిల్ ఇప్పుడు పోస్టర్ చూడగానే తెలంగాణ గ్రామాల నేపథ్యంలో సాగే సినిమా అని అందరికీ కూడా అర్థమవుతున్నప్పటికీ కూడా బట్ టైటిల్ కి సంబంధించి ఒక వివాదం, ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఈ వివాదం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర తెలంగాణ అనేది ఒకటి ఈ టైటిల్ తో ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీసింది. సో అదే ఇడుపు కాగితం మీద మొత్తం మీద సోషల్ మీడియా మొత్తం కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. సో అసలు ఇడుపు కాగితం ఏంటి అనేది కూడా రీసెర్చ్ చేస్తున్నారు అందరూ కూడా, అసలు ఏంటి టైటిల్ ఎందుకు పెట్టారు అనేది. సో ఇట్లా ఇప్పుడు ఈ చర్చకు దారితీయడానికి ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ నెటిజన్ల మధ్య సోషల్ వార్ జరగడమే ప్రధానంగా కారణం చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమందికి తమది తెలుగు భాష కాదు తెలంగాణ భాష అనడం, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు దానికి కొంత ఆగ్రహానికి గురయ్యి అప్పుడు ఈ సోషల్ మీడియాలో వార్ అనేది స్టార్ట్ అయింది. అయితే తెలంగాణ యాసను కొంతమంది కామెంట్ చేస్తూ, కొంతమంది సెటైరికల్ గా కామెంట్ చేస్తున్నారు. తెలంగాణ భాష అని అనడానికి కారణమని తెలంగాణ నెటిజన్లు పేర్కొంటున్నారు. తెలంగాణ భాష అనడానికి తెలంగాణ భాష అనేది ఈ యాస గాని భాష గాని అంతా కూడా ఎప్పటి నుంచో సినిమాల్లో ఆదరిస్తున్నారు, ఎప్పటి నుంచో ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉంటున్నారు, ఎప్పటి నుంచో భాషను అర్థం చేసుకుంటున్నారు, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ భాష కూడా మాట్లాడే వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఒక్క టైటిల్ ని ఎందుకు ఇంత వివాదం చేస్తున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసిందని చెప్పుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ వాసుల మధ్య. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఆంధ్రాలో మరి తెలుగులో డబ్బింగ్ ఉంటుందా అని ఒకరు సెటైర్ వేశారు. తెలుగు భాషలోనే డబ్ చేస్తారా లేదంటే తెలంగాణ భాషలో చూడాలా, సబ్ టైటిల్స్ అయినా వేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం ఆంధ్ర వాళ్ళు అంటూ కూడా మరొక పోస్ట్ అయితే వచ్చింది. దీంతో గతంలో తెలంగాణ ప్రజలకు ఏమాత్రం అర్థం కాని ఆంధ్ర యాస పదాలను కూడా వందల సంఖ్యలో సినిమాల్లో వాడారని, కానీ తాము ఎగతాళి చేయలేదని ఇప్పుడు తెలంగాణ మాండలికానికి అర్థం అడగకుండా డబ్బింగ్ ఉంటుందా, ఇది అసలు తెలుగు భాషేనా, కొందరు చేస్తున్న కామెంట్లు తెలంగాణ పట్ల ద్వేషాన్ని చెప్పగానే చెబుతున్నాయి అని చెప్పేసి కొంతమంది ఎక్స్ లో పోస్ట్ చేస్తున్న పరిస్థితి. ఈ గొడవలు సినిమా ప్రచారానికి ఉపయోగపడతాయేమో కానీ సో ఆంధ్ర తెలంగాణ అంటూ తెలుగు వారి మధ్య ఇప్పటికే ఉన్న దూరం మరింత పెరిగే ప్రమాదం అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ప్రొఫెసర్ చక్రపాణి కూడా కామెంట్ చేయడం జరిగింది. సో ఈ వివాదానికి సంబంధించి ఇడుపు కాగితం అనే టైటిల్ కి సంబంధించి అసలు ఇడుపు కాగితం అంటే ఏంటి అనేది కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. 58 ఏళ్ళు కలిసి ఉన్న తెలంగాణ భాష అర్థం కాలేదా అంటూ కూడా వస్తున్న ప్రశ్నలన్నిటికీ కూడా ప్రొఫెసర్ గంటా చక్రపాణి క్లియర్ గా చెప్పారు. విడిపోయే కాగితం, ఇడుపు కాగితం అంటే విడిపోయేటప్పుడు రాసుకునే పత్రం, ఎందుకురా ఇంత ఓరవలేనితనం అంటూ కూడా సో గంటా చక్రపాణి ప్రశ్నిస్తున్నారు. విడాకుల్లో ఏముంది ఆకుల అంటూ కూడా సెటైరికల్ గా కూడా గంటా చక్రపాణి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరెవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి నిన్న ప్రారంభమైనటువంటి ఒక టైటిల్ పోస్టర్ మాత్రమే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయింది. ఇందులో
అండ్ ఇంకా నటిస్తున్న వాళ్ళందరూ కూడా ఆ తెలంగాణకు సంబంధించిన నటీనటులే. ఆల్మోస్ట్ అందరూ కూడా ప్రియదర్శి, నాగదుర్గ అండ్ ఇంకా శివజ్యోతి, పిక్చర్ శక్తి వీళ్ళంతా కూడా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. సో రవి కానీ సో వీళ్ళంతా కూడా తెలంగాణ వాసులు అయినప్పటికీ కూడా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు ఆ సుకుమార్ రైటింగ్స్ నుంచి సుకుమార్ కానీ అండ్ ఇంకా అటు బన్నీవాస్ కానీ సో వీళ్ళంతా కూడా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే. అల్లు అరవింద్ గాని నిన్న క్లాప్ కొట్టిన అల్లు అరవింద్ గాని వీళ్ళంతా కూడా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే. కానీ ఇదంతా కూడా సో ఎటువంటి ఇష్యూ లేదు. మొత్తానికి ఎన్ని రోజులుగా తెలంగాణ యాసలో సినిమాలు వచ్చినాయి. ఇంతకుముందు సోషల్ మీడియాలో మాట్లాడినట్టు బలగం లాంటి సినిమాలు వచ్చినా తెలుగు ప్రజలు ఆదరించారు. ఇటు ఆంధ్రాలో ఆంధ్ర స్లాంగ్ ఎన్ని స్లాంగ్స్ ఉన్నాయో అన్ని స్లాంగ్స్ యూజ్ చేస్తూ వచ్చిన సినిమాలన్నింటినీ కూడా సోషల్ మీడియాలో కానీ సో ఎక్కడ కూడా ఎటువంటి కామెంట్స్ చేయకుండా సినిమాల్ని సూపర్ హిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్ అయితే ఒక టైటిల్ కి సంబంధించి తెలంగాణ ఆంధ్ర మధ్య ఒక వివాదం రేకెత్తించేలాగా ఇప్పటి వరకు కూడా ఏది కూడా జరగలేదు. కానీ ఇప్పుడు ఈ టైటిల్ కి సంబంధించి ప్రధానంగా ఎందుకు ఆ వివాదానికి దారి తీసింది, ఎందుకు పోస్టులు పెడుతున్నారు అనేది మాత్రం కొంత ఆశ్చర్యకరంగానే ఉంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంత ఆంధ్ర తెలంగాణ అనేది కూడా కొంత ఆ చర్చ అనేది కొంత రేకెత్తిస్తున్న పరిస్థితి. ప్రజల్లోకి దీన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణ అంటూ కూడా విడదీసే ప్రయత్నం చాలా మంది చేస్తున్నారు. సో కానీ ఇక్కడ సినీ ఇండస్ట్రీలో ఉన్నది మొత్తం కూడా ఆంధ్ర తెలంగాణ అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ఒక అవుట్పుట్ అనేది బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. చాలా సూపర్ హిట్ మూవీస్, ఇండస్ట్రీ హిట్లు అండ్ ఇంకా ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అన్ని కూడా అందరూ కలిసి పనిచేసిన సినిమాలే కాబట్టి సో ఇప్పుడు అటువంటి ఏ విభేదాలు లేకుండా సినిమాని సినిమాలాగా చూడాలంటూ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఒక టైటిల్ తోనే వివాదానికి ఇడుప కాగితం దారితీసింది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుంది, సోషల్ మీడియాలో ఇంకా ఎటువంటి కామెంట్స్ వస్తాయి, సో దీని మీద ఎవరెవరు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎస్పెషల్లీ మూవీ టీం దీని మీద ఏమన్నా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదో చూడాలి కళ్యాణ్. రైట్ అనేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు భాషని పరిగణలోకి తీసుకొని భాష అర్థం కాని భాష ఉందంటూ మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశారు. మీకు అర్థం కాకపోతే సినిమానే చూడకండి అంటూ మరికొందరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలను కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోవచ్చు. అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను కింద తెలియపరిచే ప్రయత్నం చేయండి. మరోపక్కన 16th సెంచరీ ఎంపరర్, విజయనగర ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ ఆయన చెప్పిన మాటలు దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ కూడా ఆయన చెప్పడం. అలాగే 15th సెంచరీలో ఒకసారి మనం చూస్తే తెలుగు భాషని ప్రపంచ దేశాల్లో ఉన్న ఇటాలియన్ భాషతో పోలుస్తుంటారు. తెలుగు ఈజ్ కాల్డ్ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. ఎందుకు అని అంటే తెలుగు భాష ఇటాలియన్ భాష రెండు భాషల్లో ఉన్న ఒక సిమిలారిటీ ఏంటంటే మనం వాడే పదజాలంలో ఎక్కువ ఓవెల్స్ని వాడుతూ ఉంటాం. ఓవెల్స్ అంటే అచ్చులని వాడడం, AEIOU. ఇది ఇటాలియన్ భాషలో యూజ్ చేస్తుంటారు. అలాగే దాని తర్వాత నెక్స్ట్ తెలుగు భాషలో వాడుతుంటారు. 15th సెంచరీలో వెనెస్ అనే ఒక కంట్రీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి విజయనగర సామ్రాజ్యానికి వచ్చినప్పుడు ఆ నికోలో డి కాంటి అనే వ్యక్తి ఇక్కడ తెలుగు భాషను విని ఇది ఇటాలియన్ భాషలాగా ఉంది అంటూ ఆయన దాని గురించి ఎంత గొప్పగానో ఆయన రాసిన ఆ పుస్తకంలో కూడా ఆయన వర్ణించడం జరిగింది. అంత గొప్ప లాంగ్వేజ్లో విభేదాలు తీసుకొచ్చి మరి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు, దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఈ సినిమాకు సంబంధించి ఒక్కసారి మనం చూస్తే ఇడుపు కాగితం, ఓకే, ఇక్కడ క్యాస్టింగ్ మనం చూస్తే తెలంగాణకు సంబంధించిన ప్రియదర్శి, అలాగే ఫోక్ సింగర్ అయిన నాగదుర్గ, ఇద్దరు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు అనుకోవచ్చు. కానీ మరోపక్కన ప్రొడ్యూసర్స్ కావచ్చు, అలాగే డైరెక్టర్స్ కావచ్చు, సుకుమార్ రైటింగ్స్ కావచ్చు, వీరందరూ ఆంధ్రాకు సంబంధించిన వారు. మొత్తానికైతే అందరూ కలిసికట్టుగా పనిచేసి ఒక మంచి అవుట్పుట్ని, ఒక మంచి ప్రోడక్ట్ని, ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందిద్దాం అన్న ఉద్దేశంతో ఈ సినిమా ఇండస్ట్రీ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఎప్పుడు అలాంటి వ్యత్యాసాలు ఉండవు. క్రియేటివ్ ఫీల్డ్లో ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినా అయి ఉండొచ్చు, ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయినా అయి ఉండొచ్చు, ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా అయి ఉండొచ్చు. వారందరినీ సమానంగానే చూసే ప్రయత్నం ఫిల్మ్ ఇండస్ట్రీలో సాధారణంగా చేస్తుంటారు, క్రియేటివ్ ఫీల్డ్స్లో సాధారణంగా చేస్తుంటారు. మరి అలాంటి క్రియేటివ్ ఫీల్డ్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారా వీరందరూ కలిసి? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.